మనకి క్రీస్తు పరిపాలన రావాలని మనం అందరూ ఆశపడుతూ ఉన్నాం. కానీ ఆ పరిపాలన ఇంకా కనపడట్లేదు. ఇప్పుడు రాబోతున్న 2024 పరిపాలన అంటే 5 సంవత్సరాల పరిపాలన మీ చేతుల్లో ఉంది, అంటే ప్రజల చేతుల్లో ఉంది. మరొక మాట చెప్పమంటారు, సమస్తము ఎరిగిన దేవుడు ఎవరిని పరిపాలించాలో, ఎవరిని ఆయిపీఠ మీద కూర్చోబెట్టాలో, ఎవరిని ఓడుకోవాలో ఆయన చేతిలో ఉంది. ఇది వాస్తవం. నువ్వు అవునన్నా కాదన్నా వద్దన్నా అది దేవుని చిత్తము, అది దేవుని సంకల్పన అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా మంచి పరిపాలన కావాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఒక ఘోరమైన పరిపాలన ఉంది, ఆ పరిపాలన మాకు వద్దు అంటున్నారు. ఆ పరిపాలన వస్తే పరిస్థితులు ఏంటన్నది మీకు అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతాయి. ఇప్పుడు గోతులోకి దిగిపోయిన తర్వాత లోతెంత బలమంత తెలియకపోతే దిగక ముందే ఆలోచించాలి కదా. ఇప్పుడు గొయ్యి ఎంతో, అది ఎంత లాగుందో, ఎంత పొడుగుందో, దిగక ముందు ఎంత పొడుగుంది, ఒకవేళ దిగితే మునిగిపోతామని దిగక ముందే ఆలోచించాలా. బాగా దిగిపోయి మునిగిపోతున్నామంటే ఎవడు కాపాడు నేను. గనక ఇల్లువైనది ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జరగబోతున్న పరిపాలన ఏమిటి అన్నది మనం ఆలోచిస్తే ఇంతకీ బైబిల్ ఏం సమాధానం చెప్తుంది ఆ పరిపాలన గురించి.